భార్యకు నో చెప్పడము అంటే ప్రపంచ విజేతతో సమానము అన్నది ఆర్‌జీవి మన రామ్ గోపాల్ వర్మ ఉద్దేశ్యం. ఇది కొందరికి నచ్చకపోవచ్చు. కానీ ఇది ఖచ్చితంగా చాలా కష్టమైన పని. చాలామందికి ఇది అర్థమై ఉంటుంది నేనెందుకు చెప్తున్నానో. భార్యకు నో చెప్పడం అంటే చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సొస్తుంది అతని జీవితంలో. అందుకనేనేమో అతను ఆర్‌జీవి అలా చెప్పాడు. ఇంకో విశేషం ఏందంటే ఈ ప్రపంచంలో పెళ్ళొద్దు, పిల్లలు వద్దని చెప్పేటువంటి ఏకైక వ్యక్తి ఈ భూమి మీదనే రామ్ గోపాల్ వర్మ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మనకలా పచ్చి పచ్చిగా చెప్పేవాడు ఎవరు కనిపించరు. చాలా తక్కువగా ఉంటారు. ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు ప్రపంచంలో. కానీ చాలా తక్కువ ఉంటారు. సో, రామ్ గోపాల్ వర్మ సొంత అనుభవం ఏంటంటే అతను పెళ్లి చేసుకున్నాక మొదటి రోజు తెల్లారంగానే వాళ్ళ వైఫ్ అతన్ని కొంచెం పోయి పాలు తీసుకురాపో కాఫీ పెడతా అన్నదంట. మంచి నిద్రలో ఉన్నాడంట. నిద్రలో నుంచి నేను లేచే ప్రసక్తే లేదు, నీకు అవసరం అంటే నువ్వే పోయి తెచ్చుకో. అంటే భార్యకు నో చెప్పడం అంటే అదే కదా. అంతే, అక్కడి నుంచి స్టార్ట్. మొత్తం విడిపోయే వరకు కథ కంచికెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ విడిపోయారు. అంటే ప్రపంచంలో భార్యకు నో చెప్పడం ఎంత కష్టమో చాలామందికి అర్థమై ఉంటుంది ఇది. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. దశరథ మహారాజు గాని కైకకు నో చెప్పి ఉంటే రాములవారు అన్ని కష్టాలు పడి ఉండేవాడు కాదు. హాయిగా రాజ్యాన్ని ఏలుకుంటూ బ్రహ్మాండంగా ప్రజలను సుఖ సంతోషాల్లో ఉంచేవాడు. కానీ దశరథ మహారాజు కైకకు నో చెప్పలేకపోవడం వల్ల అతను అరణ్యాల పాలు కావాల్సి వచ్చింది. అరణ్యానికి పోవడమే కాకుండా సీతకు దూరంగా అవ్వడం కావాల్సి వచ్చింది. రావణాసురునితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అంటే రామాయణ గాథ అంతా జరగాల్సి వచ్చింది. అది ఒక్క చిన్న మాట దశరథ మహారాజు గాని కైకకు నో చెప్పుంటే ఇదంతా జరిగి ఉండేది కాదు. ఇది నా ఉద్దేశం. ఇది ఎంతమందికి నచ్చదో తెలియదు కానీ ఆర్‌జీవి ఉద్దేశంలో ఇదే ఆయన చెప్పుకున్నది. భార్యకు నో చెప్పడం అంటే ప్రపంచ విజేత అని. నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు.